ఎవరికన్నా బైక్ డ్రైవ్ చేస్తే బాడీ పెయిన్స్ వస్తాయండి, మాకు మాత్రం నీరసాలు వస్తున్నాయి. హలో గాయస్, ఇందాక వీడియోలో తాడేపల్లి కూడా స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ చెప్పినట్టుగానే ఒక బ్యూటిఫుల్ రోడ్ అయితే చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. సో రీసెంట్గా ప్యాచ్ వర్క్ అయితే చేశారు. ఇది రోడ్ ఇలా గతుకుల్లాగా ఉండేది, ఒక ప్యాచ్ వర్క్ చేశారు. కొద్దిగా పర్లేదండి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే అది ఓన్లీ సెట్టిపేట వరకే చేశారనమాట. సెట్టిపేట తర్వాత నుంచి ఏం చేయలేదు. అట్లాగే నా తాడేపల్లిగూడెం డివిజన్ చూసుకుంటే మనకి ప్రతిపాడు టెంపుల్ దాకా చేశారు ఆ టెంపుల్ వచ్చేటప్పుడు. ఆ తర్వాత ఇంక చేయలేదు. సో ప్రతిపాడు దగ్గర నుంచి మొదలెట్టి ఇంకే పక్కకి మనకి ఇంచుమించు సెట్టిపేట దాకా కూడా రోడ్ అయితే బాగోదు. గైస్, నేను బైక్ తీసుకునే ప్లాన్లు అయితే ఉన్నానని తెలుసు కదా మీ అందరికీ. సో నాకు మీ సజెషన్ అయితే కావాలి. ఎందుకు అంటే నేను డామినార్ 400 అయితే నా ఫస్ట్ ఆప్షన్ అని చెప్పాను కదా. సో అదైతే అట్లాగే ఉంది. బట్ మీన్ వైల్ ఏంటంటే హీరో ఎక్స్పల్స్ BS6 మోడల్ వచ్చింది కదా, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి గైస్ నాకు. ఎందుకంటే చాలామంది వ్లాగర్స్ కానీ లేదంటే బైక్ ఎంతూసియాస్ట్స్ కానీ సో BS6 అనే ఎక్స్పల్స్ BS6 వెర్షన్ అయితే మాత్రము చాలా బాగుంది బండి. బోత్ ఆఫ్ రోడింగ్కి లేదా ఈవెన్ టూరింగ్కి కూడా చాలా బాగుంటుంది బండి అని చెప్పి అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒకటి అది ట్యూబ్లెస్ టైర్ అయితే కాదు, ట్యూబ్ టైరే. బట్ దానికి ఏదైనా మనం చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫార్ములాక్స్ వాళ్ళది జెల్ అవి ఉన్నాయి కదా, సో అది ప్రాబ్లం కాదు. రెస్ట్ బండి ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, లాంగ్ రన్లో ఎట్లా అంటే లాంగ్ డ్రైవ్కి ఓకేనా అన్నీ ఒకసారి మీకు ఏమైనా అనుభవం ఉంటే కొంచెం చెప్తే ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ అండి నాకు. డామినార్ 400 అయితే నేను బజాజ్ షోరూమ్లో అడిగానండి, నిడదోల్ షోరూంలో. వాళ్ళు నాకు 400cc వచ్చి 2,48,000 ఇంచుమించి 2.5 అనుకోండి. సో 2.5 lakh చెప్పారు. డామినార్ 250 అయితే కనుక 2,02,000 చెప్పారు. సో తీసుకుంటే కనుక నేను డెఫినెట్గా 400cc వెహికల్ తీసుకుందామని ఫిక్స్ అయ్యానండి. ఎందుకు అంటే ఆ డ్రైవింగ్ కంఫర్ట్ అది ఉంటే మనము రేపు ఎక్కువ రైడ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు మార్నింగ్ చూపించాను కదండి రోడ్డు, అదైతే మాత్రం తాడేపల్లి కూడా వెళ్ళే వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది గోప్రో నుంచి అయితే కాదు. సో ఇది నేను ఒక మొబైల్ ఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇది ఎంతవరకు కరెక్ట్గా వస్తుంది అనేది కూడా నాకైతే తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఏమన్నా ఫోకస్ అడ్జస్ట్ అవ్వక బ్లర్ అయినా కూడా నాకేం కనబడట్లేదు దీంట్లో. సో చూడాలండి ఏంటి పరిస్థితి. ఒకవేళ వీడియో బాగా వస్తే మనం అనుకున్న సక్సెస్ అయినట్టు, ఒకవేళ బాగా రాకపోతే కనుక ఈ వీడియో కూడా అప్లోడ్ చేయను. ఇదివరకు ఇక్కడ ఇసుక ర్యాంప్ ఉండేదండి, అంతా ఇసుక ర్యాంప్ ఉండేది. సో అప్పుడు రోడ్డు మొత్తము చాలా వరకు పోయింది. మళ్ళీ ఇసుక ర్యాంప్ తీసేసిన కొద్దిగా రోడ్డు బాగుంది. నాకు ఈ యాక్టివాతో ప్రాబ్లం ఏమన్నా ఉందంటే ఇది బ్రేక్స్ ఒకటి ప్రాబ్లం అండి. ఎందుకంటే బండి అసలు ఆగదు, ఏంటో మరి. యాక్టివా బండి అన్నీ అంతేనా లేకపోతే నా బండి ఎలా తయారైందో నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ కొత్త బ్రేక్ షూస్ వేయించాను వెనకాల ఎదురా కూడా. బట్ ఎందుకో బ్రేకింగ్ అయితే అంత ఎఫిషియెంట్గా ఉండేది. ఆ బండి ఒక్కోసారి ఆగా తెలుసండి, దగ్గర వచ్చాయనుకోండి ఇంక నేను వెళ్ళిపోతాను అంతే, ఎలా ఆగని తెలుసు కాబట్టి. సో నందమూరి అయితే వస్తుంది. ఒక్కసారి మనము వీడియో ఆడియో చెక్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. A few moments later. స్టార్ట్ అయ్యాయండి లడాక్ రోడ్. రీసెంట్గా ప్యాచ్ వర్క్ చేశారండి, బట్ తారుతో చేయలేదన్నమాట. ఏదో మట్టి పోసారు, ఎర్రమట్టి లాంటిది. గట్టిగా ఆ తర్వాత వర్షం పడింది, 3 రోజుల్లో మొత్తం పోయింది.
కానీ ఈ రోడ్లో మాత్రం కొద్దిగా బైకర్స్కి అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంది కార్ల కంటే కూడా. సో ఏదో ఒక చిన్న గ్యాప్ దొరుకుతుంది, ఆ గ్యాప్ నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ కారత్న అనుభవం ఎంతలా కట్ చేస్తున్న వెహికల్. ప్రజాప్రతినిధులారా, మా గోడ అయితే కొద్దిగా వినండి, అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ అన్నా చెయ్యండి, రోడ్డు తర్వాత తిరిగండి. మీకు కూడా ఇసుకొస్తుంది కదా ఈ రోడ్ చూడాలంటే. మా పరిస్థితి అందు ఆలోచించండి ఒకసారి. ఎవరన్నా కొత్త వెహికల్కి సస్పెన్షన్ టెస్ట్ అట్లాంటివి చెయ్యాలనుకుంటే కనుక డెఫినెట్గా ఈ 3 కిలోమీటర్స్ స్ట్రెచ్ని అయితే ఫుల్గా వాడుకోండి. ఈ రోడ్లో మీ సస్పెన్షన్ బాగుంది అంటే ఇంక మీరు అసలు ఏ రోడ్ అయినా రెబలాడిచ్చేస్తారనమాట. రోడ్డు ఎంత బాగోపోయినాయండి, లోకల్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాడేపల్లిగూడెం రోడ్డు బాగాలేదు అంటే దీన్ని ఎక్కువ కమ్యూనిట్ చేసేది నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళేవాళ్ళు, తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు రాజమండ్రి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ కమ్యూట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే రోడ్డు ఎంత బాగోపోయినా ఏం పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు రోజు వెళ్ళే రోడ్డే కాబట్టి ఎక్కడ గొయ్యింది ఏంటి అని తెలుస్తుంది అనమాట. సో వాళ్ళంతా బాధపడరు. ఎవరన్నా లాంగ్ నుంచి వచ్చి ఆ రోడ్డు గురించి చెప్పి చూడడం ఇబ్బంది పడతారు, కానీ ఈ లోకల్కి తిరగాలంత ఇబ్బంది పడరు. కానీ లోకల్లో ప్రస్తుతం మేమే చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకంటే ముందు రోజు వెళ్ళిన గొయ్యి నెక్స్ట్ రోజు పెద్దదైపోతుంది, లేదా అక్కడ కొత్త గొయ్యి ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మార్నింగ్ టైం అంటే ఇప్పుడు అలాంటప్పుడు పర్లేదు, లైటింగ్ నైట్ టైం అయితే కనుక అసలు లైటింగ్ సరిపోవట్లేదు లిటరల్ చెప్పాలంటే. ఇక్కడి నుంచి అండి అసలైన లడాక్. ఇప్పుడు దాకా మనాలి నుంచి వచ్చాను కొంత దూరం, ఇప్పుడు ఏంటంటే రోహతాంగ్ పాస్లో తయారైంది రోడ్డు. ఇప్పుడు రోడ్డు ఎంత బాగోపోయినా అట్లీస్ట్ అలాంటి సీనిక్ ఏదైనా మధ్యలో తగిలినప్పుడు 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటుందండి. ప్రాబ్లం ఏంటంటే ఈ యాక్టివాలకి సస్పెన్షన్ ట్రావెల్ అంత ఉండదండి, చాలా తక్కువ ఉంటుంది సస్పెన్షన్ ట్రావెల్, బైక్స్ కొన్నంత ఉండదు. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా గొయ్య పెద్దదైతే కనుక ఇంపాక్ట్ డెఫినెట్గా ఫోర్క్ మీద కొట్టేస్తుందండి. సో ఇలాంటి రోడ్లలో ఒక 2 సంవత్సరాలు తిరిగామంటే కొత్త ఫోర్క్లు ఎంచుకోవాలండి డెఫినెట్గా. ఎవరికన్నా బైక్ డ్రైవ్ చేస్తే బాడీ పెయిన్స్ వస్తాయండి, మాకు మాత్రం నీరసాలు వస్తున్నాయి. ఇప్పుడైతే కృష్ణంపాలెం ఎంటర్ అవుతున్నాము. అక్కడి నుంచి ఇంకా నాకు తెలిసి ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా తాడేపల్లిగూడెం. సో జస్ట్ నో ప్రతిపాడు ఊరెత్తి దాటామండి. మనకు పైన కనబడేది NH-60 దగ్గర ప్రతిపాడు టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుని హైవే ఎక్కేయచ్చు, అలాగే వైజాగ్ వెళ్ళాలన్నా కూడా. సో ఇదైతే ప్రతిపాడు టెంపుల్ అండి. సో తాడేపల్లిగూడెం అనేది మనం బస్కి వచ్చినా కూడా లేదా ట్రైన్కి వచ్చినా కూడా చాలా మేజర్ జంక్షన్ అండి. ఇప్పుడు మనం జువ్వలపాలెం వచ్చి, సో ఇక్కడితో నా వ్లాగ్ అయితే నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ ఇర్రాక్ వెంకీ ఫ్రమ్ తాడేపల్లిగూడెం.